సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేత అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనకు బాధ్యత వహించిన ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడేను బల్దియా కమిషనర్ బదిలీ చేశారు. వెంటనే జీఐడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా జగన్ ఇంటి ముందు కూల్చివేతలు చేపట్టారని హేమంత్పై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోటస్ పాండ్లోని జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందున్న రహదారిపైన ఇంటి సెక్యూరిటీ సిబ్బంది కోసం గదులను నిర్మించారు. ఫలితంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని, తరచూ ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతున్నాయనే జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు అందాయి. సెక్యూరిటీగా ఉండే పోలీసు అధికారుల కోసం ఏర్పాటు చేసిన ఈ షెడ్లో జగన్ను కలిసేందుకు వచ్చిన వారు కూడా అక్కడే కూర్చునేవారు. ఆ షెడ్డు వల్ల జగన్ ఇంటి వద్ద రోడ్డు ఇరుకుగా మారింది. ఈ క్రమంలో స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్రమంగా నిర్మించిన షెడ్డును స్థానికుల ఫిర్యాదు మేరకు తొలగించామని అధికారులు తెలిపారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కోడే ఆదేశాలతో కూల్చివేత ప్రక్రియ జరిగింది. వాస్తవానికి హేమంత్కు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదని తెలుస్తోంది. అయినా హేమంత్ అక్రమ నిర్మాణాలపైన ఉక్కుపాదం మోపారు. ఏపీలో వైసీపీ ఓడిపోయిన వెంటనే ఘటన జరగడంతో చర్చకు దారితీసింది. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన గ్రేటర్ కమిషనర్ ఆమ్రపాలి స్వయంగా రంగంలోకి దిగారు. కూల్చివేతల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయలేదని తెలిసింది. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కోడే సొంతంగా నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అయితే ఉన్నతాధికారులకు చెప్పకపోవడంతో హేమంత్ను ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ పదవి నుంచి బదిలీ చేశారు. జీఏడీలో రిపోర్ట్ చేయాలని కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.